ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? సులభంగా బాగానే ఉంది, టైట్గా ఉంది. అంటే మెజారిటీ ఏ పార్టీ? నా ఊహమే వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని వైఎస్ఆర్ అనుకుంటున్నాం జనాలు పల్లెటూరులో వేవని పట్టుకొని. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? కొత్తోడు కాబట్టి జగన్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తున్నారు. కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళ తండ్రి చేసి ఉన్నాడు కాబట్టి ఆ మెంటాలిటీతో అతను చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అయ్యా 90% జగన్ గెలిస్తేనే మంచిది. చూద్దాం అతను కూడా ఒకసారి. వచ్చే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏమండి, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకని? పనులు వైఎస్ఆర్ పనులు పెద్ద ఆయన చేసిన పనులు, ఆరోగ్యశ్రీ కార్డు, రుణ మార్పులు అవి చేసిన వల్ల జగన్ని ప్రయత్నిస్తున్నారు గెలిపేయాలని. ఎందుకనంటే కొన్ని పనులు అవుతాయి జగన్ గెలిస్తే. అతను వాళ్ళ నాన్న కూడా పోగొట్టుకున్నాడు కదా, మన వల్లే వాళ్ళ నాన్న చనిపోయింది. మనుషుల్లో మార్పు రావాలంటే, జనాభాలో మార్పు రావాలంటే జగన్ రావాలి. అనుభవం లేదంటే పుట్టంగానే అన్నీ రావు కదా. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చాడు, గెలవని లేదు. 5 ఏళ్ళ నుంచి అనుభవం ఉంటుంది కదా. అతను వాళ్ళ నాన్న కూడా అదే కదా, వృతే కదా చేస్తుంది. అనుభవం లేకుండా ఎట్టుంటుంది. ऊपर कौन आना? नेक्स्ट सीएम कौन होना? जगन या चंद्रबाबू, पवन? तीनों में कौन होना? जगन आया ना. जगन. कई को जगन? नया नया कुछ काम करता है क्या? भरोसा है क्या? नया आदमी अच्छा करता करके भरोसा. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు రావాలి? జగన్ ఒకసారి అని చూద్దాం. మన దా తెలుగుదేశం కేసాం, ఇప్పుడు చూద్దాం ఒకసారి. మరి ఆయన వస్తే చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేస్తాడని. వాళ్ళ ఆయన అలా చేస్తాడని ఉంది. చేయబోదు ఇదా ఆయన కూడా ఇంటికి పంపించే కదా, మన చేతలే కదా ఉండేది. సరే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. వైసీపీ. ఎందుకని వైసీపీ? ఏమంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నికల ముందు కావాలని 1000 రూపాయలు 2000 ఇచ్చారు. అదొక అభియోగం. జగన్ 3000 ఇస్తా ఉన్నాడు. అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి బాగా చేస్తున్నాడని మంచి అభిప్రాయం. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే? జగన్ సీఎం అవుతాడని జనాలు అనుకుంటున్నారు. ఆయన చెప్పిన అన్ని కార్యక్రమాలు బాగున్నాయని. అది అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు ఏం చేయలేదని జనాల అభిప్రాయం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి కొడుకు వస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తాడని జనాల ఆశ. అంటే పింఛన్ డబ్బులు, పసుపు కుంకుమ, అవన్నీ ఎలక్షన్ స్టంట్లు. నియోజకవర్గం సంగతి అంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి వైఎస్ఆర్సీపీ వచ్చేటట్టుందన్న పూర్తిగా. ఎందుకనంటే ఇతను లాస్ట్ మూమెంట్లో పథకాలు పెట్టాడని అంటారు. ఇప్పుడు ఈయన చూసాం మనం. ఒక్కసారి అవకాశం ఆయనకి కూడా ఇద్దాం, ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి ఇవ్వగానే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కిపోయే క్వశ్చన్ అంటూ ఏముండదు. ఈయన అంటున్నాడు కదా, నేను రాజశేఖర రెడ్డి సూపర్ పరిపాలన తీసుకొస్తానని. ఒకసారి అవకాశం ఇద్దాం. కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్సీపీ. ఎందుకని వైఎస్ఆర్? ఎందుకంటే ఉన్న ప్రభుత్వం సరిగా ఏం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళ నాన్నగారికి అనుభవం ఉంది. ఇతనికి పేద ప్రజలకి అందుబాటులోకి అంత తెలియదు. పారిశ్రామికవేత్తలకి వారికి ఉంటుంది, కానీ మధ్యతరగతి వారికి మిడిల్ అంతగా ఏం లేదు. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలియదు. ఎలక్షన్ ఇంకో 20 days ఉంది కదా. అక్కడ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్? అంటే అందరికీ బాగా చూస్తున్నారు కాబట్టి అంతే. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అంటే అతను చెప్పిన నవరత్నాలు పథకాల గురించి జగన్ వస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు ఏం చేయలేదే 5 సంవత్సరాలు? చెప్పినవి చేయలేదు కదా, అతను చెప్పినవన్నీ చేయలేదు కదా. లాస్ట్ మూమెంట్లో జగన్ చూసి కాపీ కొట్టి ఏదో ఇట్లా చేసామన్నట్లుగా చేశారని మేము ఒకసారి జగన్ని గెలిపించుకొని చూద్దామని లెక్కలో ఉన్నాం. మీ అభిప్రాయం చెప్పండి. జగన్ నవరత్నాల వల్ల అన్ని జనాల్లో బాగా పేరుకోపోయింది. చంద్రబాబు ఏం చెప్పలేదు, చెప్పినవి చేయలేదు అసలు అతను. దానివల్ల జగన్కి చేయాలని ఉన్నారు. వైఎస్ జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మార్పు అనేది ఉండాలి కదా. ఎప్పుడు చంద్రబాబే, ఎప్పుడు ఆయనే ఒకటే పరిపాలన అంటే ప్రజలకు నచ్చదు. మార్పు అనేది ఉంటే కొద్దిగా కాంపిటీషన్గా ఉంటుంది.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వచ్చే ఎలక్షన్లో వైసీపీ వస్తుందని మాకు అభిమానం ఉంది. ఎందుకని వైసీపీ? వైసీపీ అంటే ఎందుకంటే ఒకసారి చూడాలి కదా, వైసీపీని కూడా ఒకసారి చూడాలి. మా అభిప్రాయం ఏం లేదు, మాకు జగన్ అన్న రావాలని సేమ్గా మేము కోరుకుంటున్నాము. కానీ పాలారెడ్డి ఏం చేసింది లేదు, మా అసలు కొవ్వూరికి మొహం కూడా చూసింది లేదు. ఈ టౌన్ వరకు ఆ విలేజ్లో అయితే మాకు తెలియదు, ఈ టౌన్ వరకు మాత్రం ఎప్పుడు వచ్చింది లేదు, ఏమి చేసింది లేదు. ఎవరన్నా వెళ్తే చూస్తాం చేస్తాం అనేవాళ్ళు మాత్రమే. నల్లబరెడ్డి మాత్రం అప్పుడప్పుడు వచ్చేసి మా సమస్యలు తీర్చి చూసుకొని పోతూ ఉండేవాడు. ఇంతవరకు మేము మాత్రం నల్లబరెడ్డి కొవ్వూరు నియోజకవర్గంలో రావాలని మేము కోరుకుంటున్నాము. జగన్ ముఖ్యమంత్రి కావాలని చేసుకుంటున్నాము. ఏదొస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఏదొస్తుందంటే ప్రస్తుతానికి జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని జగన్? ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకొని ఉన్నాము, ఇప్పుడు మేము కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాము, 14 years సర్వీస్ నాది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం చేశాడు మాకు? ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీఎల్లో మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2012లో రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు దాకా ఒక పోస్ట్ ఇవ్వలేదు. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత పోస్టులు ఇచ్చిన వాళ్ళకి కూడా సెకండ్ లిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి, అవి కూడా ఆపేశారు. అన్నీ చేశారు. జీతాల కోసం పోతే మా దగ్గర డబ్బులు లేవు, అవి లేవంటున్నారు. జగన్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేస్తాడనే అవకాశం ఉందో మేము చెప్తున్నాం. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? అంటే నాకు తెలిసి జగన్ వస్తారని అనుకుంటా ఉన్నాను. జగన్. ఎందుకని జగన్? అంటే మామూలుగా దాని గురించి మనకు అంత ఐడియా లేదు, అంతే జనాభా అభిప్రాయాల నుండి జగన్ వస్తాడని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైసీపీ గెలుస్తుంది. ఎందుకని వైసీపీ? జగన్మోహన్ రెడ్డికి గెలిపేయాలని, ప్రసన్న కుమార్ రెడ్డికే. ఎందుకని అంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏం చేయలేదు కాదు, 5 ఏళ్ళు ఏం చేసిందో లేదో అనేది అందరికీ తెలిసిందే. అందువల్ల ఏంటంటే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.